అందరికీ నమస్కారం అండి. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి గురించిన సమస్యలు విన్నవించడానికి నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎంటైర్ సచివాలయం గురించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు అదే మన గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి గారు శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి గారి దగ్గర సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో మన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అంటే జనరల్ జిఎస్డబ్ల్యూఎస్ యునైటెడ్తో పాటు ప్రతి శాఖ నుంచి ఆ కన్సర్న్ స్టేట్ టీం పాల్గొనడం జరిగింది. మన దగ్గర నుంచి కూడా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి షణ్ముఖ్ గారు ప్లస్ మన స్టేట్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శంకర్రావు గారు మరియు టెక్నికల్ సెక్రటరీలు వీళ్ళంతా పాల్గొన్నాం. మన టెక్నికల్ సెక్రటరీ సారు చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా మనకి రావాల్సిన దాని గురించి, మనం చేస్తున్న వాటి గురించి, మన మీద ఉన్న అపోహల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సారు. సో దాని యొక్క క్లిప్ కూడా మీకు అటాచ్ చేసి పెడుతున్నాను, ఒకసారి చూడండి. చూసి వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో మమ్మల్ని 296 జీవోలో సర్వీస్ కోర్స్లో కేటగిరీ 8లో ప్లేస్ చేశారు. 145 జీవోలో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అందులో కేటగిరీ 7 అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్ట్. మమ్మల్ని కేటగిరీ 7 10th క్లాస్ క్వాలిఫికేషన్ పోస్ట్ మమ్మల్ని కేటగిరీ 8లో దాని కింద ప్లేస్ చేశారు సార్. సో ఫస్ట్ అది మాకు జరిగిన అన్యాయం తెలుసుకున్నాం సార్. అయితే మా రిక్వైర్మెంట్ ఏంటంటే సార్, ఇన్ని సెవెరల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పిఆర్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, లీగల్ మెట్రాలజీ, ఎండోమెంట్స్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ తగ్గించడం కోసం మమ్మల్ని అందులో యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని మేము అడుగుతున్నాం సార్. అయితే చాలామంది మేము అసిస్టెంట్ ఇంజనీర్ అడుగుతున్నాము, ఏడబ్ల్యూ అడుగుతున్నాము అనేది మిస్ఇంటర్ప్రిటేషన్ సార్. మేము గెస్టెడ్ పోస్ట్ అడగట్లేదండి. మా రిక్వెస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ కింద వాళ్ళకి సపోర్టింగ్ కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మండలానికి వచ్చి ఏఈ కింద 3 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇచ్చిన ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్గా మేము సర్వ్ చేయగలం సార్. రికార్డింగ్ పవర్ ఏఈ గారికి ఉంటే సరిపోతుందండి, ఫీల్డ్ వర్క్ అంతా మేము కంప్లీట్ చేయగలం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్న 9000 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని డిప్లాయ్ చేసి ఎన్నైతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నింటిలోకి మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆర్ ఏఈ కింద పోస్ట్లో మమ్మల్ని కనుక ప్లేస్ చేస్తే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ రన్నింగ్ అనేది వర్క్ ఫ్లో చాలా స్మూత్గా రన్ చేస్తాం సార్. ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్లో ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ కాదు. సో టెక్నికల్ వర్క్స్ ఉన్న ప్రయారిటీస్ అనేవి మేము ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాము. అడ్మినిస్ట్రేషన్ ఒకళ్ళు ఉంటున్నారు, టెక్నికల్ కంట్రోల్ ఒకళ్ళు ఉంటున్నారు. దానివల్ల టెక్నికల్ వర్క్ ఫ్లో అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది సార్. మేము అది చాలా భారం కింద భావిస్తున్నాము. అలాగే డీడీఓ ఇంకొకళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పిన పని ఎందుకు చేయరు, ఇలాంటి కొన్ని చోట్ల ఫేస్ చేశారు సార్. అందరూ అలా ఉండట్లేదండి. సో ఇలాంటివి ఉన్న చోట ప్రాబ్లం అవుతుంది సార్. సో టెక్నికల్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ డిఫరెంట్ కాకుండా ఇంతమందిని ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ని తగ్గించడం కోసం మమ్మల్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాడితే కొత్త రిక్రూట్మెంట్ చేసుకునే భారం కూడా తగ్గుతుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో అన్ని డిపార్ట్మెంట్స్లోకి మమ్మల్ని డిప్లాయ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. టోటల్ అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. థ్యాంక్ యూ సార్.